మరి 11 నెంబర్ 2 ఎట్లా అవుతుంది అంటారు? 11 1 అండ్ 1 కదా, ఎట్లా అవుతుంది? అమితాబ్ బచ్చన్ డేట్ ఆఫ్ బర్త్ 11. అయితే డ్యూయల్ రోల్ ఉంటుంది. ఈ నెంబర్ 2 అందరూ కూడా డ్యూయల్ రోల్, 2 రకాల మనస్తత్వాలు ఉంటాయి. ఎట్లా ఉంటాయంటే సినిమాలో అమితాబ్ బచ్చన్ ఏమంటాం మనం? యాంగ్రీ యంగ్ మ్యాన్, దివార్, ముఖద్దర్ కా సికిందర్ అన్నీ ఉంటాయి డైలాగులు మొత్తం. షోరే ఎట్లా ఉంటాయి మొత్తం. అబ్బో 11 మాస్టర్ నెంబర్, అది అంత లీడర్షిప్ ఉంటారంట. కానీ బయటకి రియల్ లైఫ్లో అమితాబ్ బచ్చన్ వస్తే మటుకు ఫ్రెండ్లీ, మ్యూజిక్, కవితలు చెప్పగలరు, మంచి లాంగ్వేజ్ చెప్పగలరు, చాలా స్వీట్ లాంగ్వేజ్, హైలీ ఫ్రెండ్లీ అనమాట. అంటే ఈ నెంబర్ 2 వాళ్ళు డ్యూయల్ మెంటాలిటీ అట్లా ఉంటాయి. మిగతా కనుక నెంబర్ 2 చూసి వాళ్ళకు కూడా ఏముంటుందంటే, ఒకటి వీళ్ళకి చాలా సందేహాలు, డౌట్లు వస్తుంటే ఒకటి. రెండవది ఏంటంటే మార్నింగ్ వాళ్ళ మమ్మీ చెప్పి టెంపుల్కి వస్తామంటే వస్తాను మమ్మీ అంటారు. ఈవినింగ్ వాళ్ళ డాడీ వచ్చి ఆఫీస్కి వస్తుంటే వస్తుంటారు. ఇంతకీ రెండిట్లో ఎక్కడ పోతుందో ఏమో నాకు తెలియదు అంటారు. సో ఈ నెంబర్ 2 న్యూమరాలజీలో డ్యూయల్ మెంటాలిటీ అని అంటారు. డెసిషన్ మేకింగ్ తక్కువ ఉంటుంది వీళ్ళకి. కానీ వీళ్ళందరూ చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతుంటారు, మంచి వ్యక్తులు. కాబట్టి ఇది ఒక్క డైలమా అన్నది వాళ్ళకు ఉంటుంది. అది నెంబర్ 2 ఉన్న స్పెషాలిటీ, హైలైట్స్, ప్లస్ చిన్న డ్రాబ్యాక్ కూడా. సో ఈ చిన్న డ్రాబ్యాక్ ఎందుకంటున్నానంటే న్యూమరాలజీలో ఆ క్యారెక్టర్ మొత్తం తెలుసుకొని, దీని క్యారెక్టర్ అంటారు యాక్చువల్. మనం చెప్పేది అంతా నెంబర్ 2 వాళ్ళది క్యారెక్టర్. ఇది తెలుసుకున్న తర్వాత వాళ్ళు దాన్ని సెట్ చేసుకొని ఆ నెంబర్ ఉన్నప్పుడు కళాకారులు, మ్యూజిషియన్స్, అమితాబులు అంటారు కదా, అవి కనుక ఫాలో అయితే ఒక కళాకారుగాను లేకపోతే ఒక టీచింగ్ దాంట్లోనూ అట్లా పైకి రావచ్చు అనమాట. అది నెంబర్ 2 వ్యక్తులకు ఉంది.